ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో వరాల కురిపించే వరలక్ష్మి అమ్మను ప్రసన్నం చేసుకోవాలి అనే వాళ్ళకి ఒక చక్కటి మాసం అయితే మనందరికీ తెలిసిందే శ్రావణ మాసంగా భావించవచ్చు. అయితే మనం ఎప్పుడు కూడా శ్రావణ మాసంలో నిత్య పూజ చేసుకున్నట్టయితే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకొని ద్వారాలకు మామిడాకులు కట్టుకోవడము, ఇంటి గుమ్మానికి గడప పూజ చేసుకోవడము, ద్వారలక్ష్మికి నిత్యం కూడా కలకల్లాడుతూ పచ్చగా ద్వారం ఉండేలాగా చూసుకోవడము, ఇంటి ముందు మంచి రంగవల్లికలు వేసుకోవడము, నిత్యము ఉదయము సాయంత్రం ఇంట్లో దీపారాధన చేయడము, ఇలా చిన్న చిన్న పనులు చేయడం వల్ల మన ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది, లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఇలాంటివన్నీ కూడా మనకి ఎప్పుడు కూడా శుభాన్ని సూచిస్తాయి. మన ఇంట్లో ఎప్పుడు కూడా శుభం జరిగేలాగా ఉంటుంది. ఈ శ్రావణ మాసం అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమైన మాసం. అందువల్ల ఈ మాసంలో మనం ఎవరైతే నిత్యము ఇంటిని లక్ష్మీ కళగా అంటే మనం ద్వారాలను చక్కగా అలంకరించుకోవడము, గడప పూజ చేసుకోవడము, గుమ్మంలో వాకిటిలో ముగ్గులు వేసుకోవడము, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడము, మనం ఇంట్లో దేవుడి మందిరంలో నిత్య దీపారాధన ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఆ వరాలు కురిపించే వరలక్ష్మి అమ్మవారు ప్రవేశిస్తారు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే మనం నిత్య పూజ శ్రావణ మాసంలో ఎలా చేసుకోవాలి అంటే నిత్యము మనము ఇంటిని శుభ్రంగా శ్రావణ మాసానికి ముందే మనం ఏ రోజుల్లో ఇంటిని శుభ్రం చేసుకోవాలి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది నేను ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ఒకసారి వాచ్ చేయండి. అనంతరము మనం శ్రావణ మాసం అంతా కూడా దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. దీపారాధనకి మనం ఎక్కువగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. మనకు అందుబాటులో ఉన్న పుష్పాలతోని, ఇంట్లో మనం చెయ్యగలిగిన నైవేద్యాలతోని, ఏవీ లేకపోతే పళ్ళతోనైనా నిత్య దీపారాధన చేసుకోవాలి. ఉదయము సాయంత్రము దీపారాధన చేసుకోవాలి. ఆవు నేతితో దీపారాధన చేస్తే చాలా మంచిది అంటున్నారు కదా అని ఆవు నెయ్యి లేకపోతే దీపారాధన చేయడం మానేసి కన్నా ఏ నూనె ఉన్నా సరే దీపారాధన చేస్తే చాలా మంచిది. ఈ మాసంలో ఉప్పు దీపారాధన, అదేవిధంగా తమలపాకు దీపారాధన, క్షీర దీపారాధన, ఇలా మాసమంతా కూడా అమ్మవారికి సంబంధించిన పూజలు మనం చేసుకున్నట్టయితే దీపాలు వెలిగించి మంచిగా అమ్మవారి అనుగ్రహం మనకి కలుగుతుంది. ఈ శ్రావణ మాసం అంటేనే మనకి శుక్రవారాలు మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించినవైతే మనకి మంగళవారాలు గౌరీదేవికి సంబంధించినవి, ఇక సోమవారం ఆ శివయ్యను ఆరాధిస్తూ ఉంటాము. ఇలా ఈ మాసం అంతా కూడా మనకి ప్రత్యేకతలతో కూడి ఉంటుంది. దేవుడి మందిరంలో మంచిగా మనం మందిరంలోనే చేసుకోవచ్చు. నేనైతే ప్రత్యేకించి పీట వేసి చూపిస్తున్నాను, ఎందుకంటే మందిరంలో ఎక్కువ చూపించకూడదని. ఇలా అందంగా అమ్మవారిని అలంకరించుకొని నిత్యం ఒక దీపారాధన చేసినా సరిపోతుంది. 3 ఒత్తులు కానీ 2 ఒత్తులు కానీ వేసి ఒక్క దీపారాధన చేసినా సరిపోతుంది. పసుపుతోని జాజుతోని అలికి అమ్మవారిని ప్రతిష్ఠించుకొని మంచిగా పూజ చేసుకోవచ్చు. ముందుగా విఘ్నాలు తొలగించమని విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించుకొని అనంతరం మనం ఆ శ్రీ మహావిష్ణువుని, అదేవిధంగా అమ్మవారివి అష్టోత్తరాలు చదువుకుంటూ ఈ మాసం అంతా ఎవరైతే నిత్య దీపారాధన చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి ఐశ్వర్యప్రదం, అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అని అంటారు. అయితే ఒకవేళ ఏమైనా ఇబ్బందులు వస్తే ఎలాగా అంటే ఇబ్బందులు వచ్చిన రోజులు మానేసి మిగిలిన రోజులు మనం దీపారాధన అన్నది చేసుకోవచ్చు. ఒకవేళ ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కువగా ఉంటే ఎక్కువ రోజులు పూజ చేసుకోకూడదు కదా, 3-4 ఉంటే అనుకుంటే అలాంటప్పుడు ఒక్కరు ఎవరైతే ముట్టుకోకూడదో వాళ్ళని దూరంగా ఉంచి మిగిలిన వాళ్ళు పూజ అన్నది చేసుకోవచ్చు. లేదా ఇంట్లో ఆడవాళ్ళకి ఇబ్బంది వస్తే మగవారైనా సరే దీపారాధన చేసుకోవచ్చు. దీపారాధన
నిత్యం ఎవరి ఇంట్లో ఉంటుందో వాళ్ళకి అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. మంచిగా ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ శక్తులు రావు, ఎటువంటి కీళ్ళు ఎవ్వరు మన పైన ఏడ్చినా సరే వాళ్ళ దృష్టి దోషాలు అన్నవి తగలకుండా ఉంటాయి. ప్రతి నిత్యం ఎవరి ఇంట్లో అయితే దీపారాధన ఉంటుందో వాళ్ళు ఏది అనుకుంటే అది సాధించగలుగుతారు అని అంటారు. అందువల్ల తప్పకుండా ఈ శ్రావణ మాసం, కనీసం ఈ శ్రావణ మాసంలోనైనా సరే దీపారాధన చేయడానికి ట్రై చేయండి. అయితే నిత్య దీపారాధన చేసేవాళ్ళు ఉపవాసాలు ఉండాలా అంటే నిత్య దీపారాధన చేసే వాళ్ళకి ఉపవాస నియమాలు అవి ఏవి ఉండవు. దీపారాధన చేసుకొని మంచిగా భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవారిని ఎవరైతే మీరు అనుకుంటున్నారో ఇష్టదైవము వాళ్ళని ఆరాధించి నమస్కరించుకుంటే సరిపోతుంది. ప్రత్యేక రోజుల్లో లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన ఉప్పు దీపారాధన చేయడము, అదేవిధంగా చిన్న చిన్న రెమెడీలు ధనానికి సంబంధించినవి అంటే దీపారాధనలో 2 లవంగాలు వేయడము, ఇటువంటివన్నీ చేయడం వల్ల మనకి ఐశ్వర్యప్రదంగా ఉంటాయి. వచ్చే శ్రావణ మాసంలో తప్పకుండా అందరూ కూడా మన మనస్సు నిర్మలంగా ఉంచుకొని మనం పూజలన్నవి చేస్తే ఆ భగవంతునికి చేరుతాయి. మనం ఎవ్వరిని ఏమీ అనకుండా, ఎవ్వరిని దూషించకుండా, మనసులో ఎటువంటి ద్వేషాలు లేకుండా నిర్మలంగా ఉండి మనం ఏది కోరుకుంటే ధర్మబద్ధమైన కోరిక అది తప్పకుండా ఆ భగవంతుడు మనకి కలగజేస్తారు. చూస్తున్నారు కదా, మనమైతే స్వామి అమ్మవార్లకి ఈ విధంగా ఆరాధించుకోవాలి. ఈ శ్రావణ మాసం అంతా కూడా లక్ష్మీప్రదమైన మాసం. అంటే లక్ష్మీదేవి ఏ సమయంలోనైనా సరే మన ఇంట్లో ప్రవేశిస్తారు అని అంటారు. అందువల్ల ఉదయము సాయంత్రము షోడశోపచార పూజ చేయలేము అనుకునే వాళ్ళు పంచోపచార పూజ అయినా చేసుకోవచ్చు. ఆఫీస్కి వెళ్తాము, మాకు టైం ఉండదు, మాకు పనులు ఉంటాయి అనుకునే వాళ్ళు రాత్రి వచ్చినప్పుడు ఇల్లంతా కొంచెం శుభ్రపరచుకొని దేవుని మందిరము ఒక చిన్న దీపారాధన ఒక పండు పెట్టి అమ్మవారి దగ్గర వెలిగిస్తే సరిపోతుంది. ఇలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన క్షీరాన్నము, దానిమ్మ గింజలు లేదా పాలు, పచ్చి పాలల్లో బెల్లం వేసి అమ్మకు సమర్పించినా సరిపోతుంది. ఇంటి నిండా కూడా ధూపాన్ని వేయడం వల్ల మన ఇంట్లో ఎటువంటి ప్రతికూల శక్తులున్నా అవన్నీ కూడా పోయి అనుకూలంగా మంచిగా మన ఇల్లు దేవాలయంలా మారుతుంది. తప్పకుండా ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ పూజ చేయడానికి, నిత్య దీపారాధన చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.